ఈరోజు జనవరి 29. మరి ఇదే జనవరి 29కి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంది అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. ముఖ్యంగా మనం జనవరి 29ని ఎలా పిలుచుకుంటామంటే ఇండియన్ న్యూస్ పేపర్స్ డే లాగా చెప్పుకుంటామండి. ఇండియన్ న్యూస్ పేపర్స్ డే లాగా చెప్పుకుంటాం. మరి ఇదే ఇండియన్ న్యూస్ పేపర్స్ డేని ఏమని చెప్పుకుంటాం అంటే మనం భారతీయ వార్తాపత్రిక దినోత్సవం లాగా చెప్పుకుంటామండి. మరి ఈ జనవరి 29ని ఎందుకని మనం ఇండియన్ న్యూస్ పేపర్స్ డే అని అనుకుంటాము అంటే ఇక్కడ చూడండి ఒకసారి మనకు దీనికి ఇక్కడ చూసుకున్నట్టయితే జనవరి 29 1780 అండి. మరి ఈ తేదీకి ఏంటి ఇంపార్టెన్స్ అంటే ఇక్కడనే మనకు బెంగాల్ గెజిట్ అనేది మనకు ఒక న్యూస్ పేపర్ స్థాపిస్తారండి. ఏంటది? బెంగాల్ గెజిట్. బెంగాల్ గెజిట్ అనే ఒక న్యూస్ పేపర్ అనేది జనవరి 29 1780లో మనకు స్థాపిస్తారండి. ఎవరు స్థాపిస్తారు సార్ మరి ఇది న్యూస్ పేపర్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి మనకు జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఒక బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఒక వ్యక్తి స్థాపిస్తాడండి. అతని పేరే ఏం పేరు మనకు జేమ్స్ అగస్టస్ హిక్కీ అండి. ఈ జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే 1780లో బెంగాల్ గెజిట్ అనే ఒక వార్తాపత్రికను స్థాపిస్తాడు. మరి ఈ వార్తాపత్రిక దేనికి సంబంధించిన వార్తాపత్రిక అంటే ఇంగ్లీష్ లో ఉంటుందండి ఈ వార్తాపత్రిక. దీన్నే మన భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక అని చెప్పుకుంటాం. ఇంకా మరి ఇదే మరి దేనికి సంబంధించింది అంటే వారపత్రిక లాగా చెప్పుకుంటాం అండి. వీక్లీ పేపర్ అని చెప్పుకుంటాం కదా, వీక్లీ జనరల్ అని చెప్పుకుంటాం కదా. సో అది అందుకోసమే మన భారతదేశంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి వార్తాపత్రిక లాగా మనం బెంగాల్ గెజిట్ అనే వార్తాపత్రికను చెప్పుకుంటాం. మరి ఇదే బెంగాల్ గెజిట్ అనే వార్తాపత్రికను ఎవరు స్థాపించారు సార్ అంటే మనకు జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే వ్యక్తి మనకు జనవరి 29న 1780లో స్థాపిస్తాడు. మరి స్థాపించిన తర్వాత కాలంలో మనకి ఇది ఏమైపోతుంది అంటే మనకు ఇంకా ఇక్కడ 1782లో ఈ వార్తాపత్రిక అనేది ఆపేస్తారండి. ఈ వార్తాపత్రిక అనేది ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారు సార్ అంటే ఇక్కడ ముఖ్యంగా మనకు ఈ కాలంలో ఉన్న గవర్నర్ జనరల్ వచ్చేసి మనకు వారెన్ హేస్టింగ్ అని చెప్పుకుంటాం. వారెన్ హేస్టింగ్స్ అని చెప్పుకుంటాం. ఓకేనా? ఈ కాలంలో మనకు ఈ న్యూస్ పేపర్ స్థాపించే టైంలో మనకు గవర్నర్ జనరల్ వచ్చేసి వారెన్ హేస్టింగ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. మరి ఇతను చేసే చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉన్నాయో ఆ పొరపాట్లన్నీ కూడా ఇక్కడ మనకు బెంగాల్ గెజిట్ అనే వార్తాపత్రిక ఉంది కదా, ఆ వార్తాపత్రికలో ప్రచురించడం జరుగుతుందండి, ప్రింటింగ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఈ వార్తాపత్రిక అనేది 1782లో ఆపేస్తారు ఈ న్యూస్ పేపర్. తర్వాత మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే బెంగాల్ గెజిట్ అనేది మనకు ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా. అది వచ్చేసి ఎవరు స్థాపిస్తారు అంటే మనకు జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే వ్యక్తి స్థాపిస్తాడు 1780లో మనకు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఇది వచ్చేసి మనకు ఒక బ్రిటిష్ వ్యక్తి అనే వ్యక్తి మనకు భారతదేశంలో స్థాపించిన న్యూస్ పేపర్ లాగా చెప్పుకుంటాం. అదే మన భారతదేశంలో భారతీయుడు స్థాపించిన భారతీయ వార్తాపత్రిక వచ్చేసి మనం ఏమని చెప్పుకుంటామంటే సంవాద కౌముది అని చెప్పుకుంటాం. ఓకేనా? ఇక్కడ మనకు సంవాద కౌముది అనే ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. ఆ న్యూస్ పేపర్ ఏంటి దీనికి అంటే ఇది మనకు 1821లో స్థాపిస్తారు. మరి 1821లో స్థాపిస్తారు. ఏ భాషకు సంబంధించిన న్యూస్ పేపర్ అంటే ఇది మనకు బెంగాలీ మన భాషకు సంబంధించిన న్యూస్ పేపరు. ఎట్ ది సేమ్ టైం మరి ఈ సంవాద కౌముది అనే వార్తాపత్రికను ఎవరు స్థాపిస్తారు మనకి ఇక్కడ అంటే రాజా రామ్ మోహన్ రాయ్ అండి. రాజా రామ్ మోహన్ రాయ్ అనే వ్యక్తి స్థాపిస్తాడు. మరి దీని ప్రాముఖ్యత ఏంటి అంటే మనకు భారతదేశంలో భారతీయుడు స్థాపించిన మొట్టమొదటి వార్తాపత్రిక లాగా మనం సంవాద కౌముది లాగా చెప్పుకుంటాం. ఇది వచ్చేసి మనకు బెంగాలీ భాషకు సంబంధించిన న్యూస్ పేపర్. ఇంకో న్యూస్ పేపర్ ఉంటుందండి మనకి ఇక్కడ మిరాత్ ఉల్ అక్బర్ అనే ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. మిరాత్ ఉల్ అక్బర్ అనే ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. మరి ఇదే న్యూస్ పేపర్ మనకు ఎవరు స్థాపిస్తారు సార్, మరి ఏ కాలంలో స్థాపిస్తారు అంటే
1822లో స్థాపిస్తారు. మరి ఏ భాషకు సంబంధించిన న్యూస్ పేపర్ సార్ ఇది అంటే ఇక్కడ మనకు పర్షియా అండి. పర్షియా భాషకు సంబంధించిన న్యూస్ పేపరు. ఎవరు స్థాపిస్తారు సార్ మరి న్యూస్ పేపర్ మనకు అంటే సేమ్ అండి, రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి స్థాపిస్తాడు ఇక్కడ మనకు. ఇది కూడా అవునా. ఇది వచ్చేసి మనకు ఇండియాస్ ఫస్ట్ పర్షియన్ న్యూస్ పేపర్ లాగా చెప్పుకుంటామండి. అవునా. పారసీక భాషలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి భారతీయ వార్తాపత్రిక లాగా మనం మిరాత్ ఉల్ అక్బర్ అనే ఒక వార్తాపత్రిక అని చెప్పుకుంటాం. ఇంకా మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు ఇండియాలో ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ఇండియన్ అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా భారతీయుడు స్థాపించిన ఆంగ్ల వార్తాపత్రిక మనం ఏమని చెప్పుకుంటామంటే ఇండియన్ మిర్రర్ అని చెప్పుకుంటామండి. ఇండియన్ మిర్రర్ లాగా చెప్పుకుంటాం. మరి ఇదే ఇండియన్ మిర్రర్ కు సంబంధించి ఎప్పుడు స్థాపిస్తారంటే మనకు 1861లో స్థాపిస్తారు. అవునా. మరి ఇది ఏ లాంగ్వేజ్ లో స్థాపిస్తారంటే ఆంగ్ల భాషలో స్థాపిస్తారు ఇది. మరి ఎవరు స్థాపిస్తారు సార్ అంటే మనకి ఇక్కడ కేశవ చంద్రసేన్ అనే ఒక వ్యక్తి స్థాపిస్తారండి. కేశవ చంద్రసేన్ అనే ఒక వ్యక్తి స్థాపిస్తాడు. ఈ వార్తాపత్రికకు వచ్చిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే భారతదేశంలో భారతీయుడు స్థాపించిన మొట్టమొదటి ఆంగ్ల వార్తాపత్రిక లాగా చెప్పుకుంటాం. ఓకేనా. మరి మన హైదరాబాద్ కు సంబంధించిన మొట్టమొదటి ఆంగ్ల వార్తాపత్రిక లాగా డక్కన్ టైమ్స్ అని చెప్పుకుంటామండి. అవునా. ఇంకా మనకు మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన మొట్టమొదటి వార్తాపత్రిక లాగా సత్యదూత అని చెప్పుకుంటామండి. ఇదే సత్యదూత మనకు 1835 కాలంలో మనకు మద్రాస్ క్రిస్టియన్ సభ అనే వాళ్ళు స్థాపిస్తారు. ఇవి వచ్చేసి మనకు వార్తాపత్రికలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. ఒకసారి చూడండి, ఈ రోజు జనవరి 29. మరి ఇదే జనవరి 29ని మనం ఏమని చెప్పుకుంటాం చరిత్రలో అంటే చూడండి ఇక్కడ ఇండియన్ న్యూస్ పేపర్స్ డే అని చెప్పుకుంటామండి. భారతీయ వార్తాపత్రిక దినోత్సవం లాగా చెప్పుకుంటాం. మరి ఇదే భారతీయ వార్తాపత్రిక దినోత్సవాన్ని ఎందుకంటారు సార్ అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా వార్తాపత్రిక అనేది స్థాపిస్తారండి. ఆ స్థాపించడం వల్లనే ఈ దినంని మనం ఇలా జరుపుకుంటాం. తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకు మొట్టమొదటి వార్తాపత్రిక మన భారతదేశంలో ఏమని చెప్పుకుంటున్నాం బెంగాల్ గెజిట్ అని చెప్పుకున్నాం. మరి ఇదే బెంగాల్ గెజిట్ ఎవరు స్థాపించారు సార్ అంటే జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఒక వ్యక్తి స్థాపిస్తాడండి. మరి ఆ జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే 1780 కాలంలో దీన్ని స్థాపించిన తర్వాత దీనికి సంబంధించి ప్రచురణలో వచ్చేసి మనకు 1782లో ఆపేస్తారండి. ఎందుకు ఆపేస్తారంటే మనకు గవర్నర్ జనరల్ ఈ కాలంలో వచ్చేసి వారన్ హేస్టింగ్స్ అని చెప్పుకుంటాం. అతను చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ అన్ని వార్తాపత్రిక రూపంలో ఎత్తి చూపడం జరుగుతుందండి జేమ్స్ అగస్టస్ హిక్కీ అనే ఒక వ్యక్తి. సో దానివల్ల ఈ వార్తాపత్రిక అనేది 1782లో ఆపేయడం జరిగిపోతుంది. తర్వాత కాలంలో మనకు ఏమని చెప్పుకుంటాం బెంగాల్ గెజిట్ అనేది ఫస్ట్ న్యూస్ పేపర్ ఇన్ ఇండియా లాగా చెప్పుకుంటాం అండి. విచ్ వాజ్ ఫౌండెడ్ బై బ్రిటిష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ ఎంప్లాయీ. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనకు భారతదేశంలో భారతీయం చేత మొట్టమొదటిసారిగా ఏర్పడిన వార్తాపత్రిక వచ్చేసి మనకు సంవాద కౌముది అని చెప్పుకుంటామండి. ఇదే సంవాద కౌముది మనకు ఎప్పుడు స్థాపిస్తారంటే 1821లో స్థాపిస్తారు. మరి ఎవరు స్థాపిస్తారు సార్ అంటే మనకు రాజా రామ్మోహన్ రాయ్ స్థాపిస్తాడు. అవునా. ఇదే రాజా రామ్మోహన్ రాయ్ని మనం ఏమని చెప్పుకుంటాం ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెనైజాన్స్ అనే లాగా చెప్పుకుంటాం. అవునా. సో మరి ఇక్కడ ఈ సంవాద కౌముది అనే వార్తాపత్రిక మనకు ఏ భాషలో ప్రచురించబడింది అంటే బెంగాలీ అని చెప్పుకుంటాం. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకొక ముఖ్యమైన వార్తాపత్రిక వచ్చేసి మిరాత్ ఉల్ అక్బర్ అనే ఒక న్యూస్ పేపర్ ఉంటుంది. దాన్ని ఎవరు స్థాపిస్తారు సార్ అంటే మనకు 1822లో మనకు రాజా రామ్మోహన్ రాయ్ అనే వ్యక్తి స్థాపిస్తాడు. మరి ఈ వార్తాపత్రికకు వచ్చి ఇంపార్టెన్స్ ఏంది సార్ అంటే భారతదేశంలో భారతీయం చేత స్థాపించబడిన మొట్టమొదటి పారసీక వార్తాపత్రిక అండి. అవునా. తర్వాత మనకు ఇండియన్ మిర్రర్ అనే ఒక వార్తాపత్రిక ఉంటుంది. అదే ఇండియన్ మిర్రర్ ఏంటి సార్ అంటే ఇక్కడ మనకు భారతదేశంలో భారతీయం చేత ఏర్పడిన మొట్టమొదటి ఆంగ్ల వార్తాపత్రిక. మరి ఈ వార్తాపత్రిక ఎప్పుడు స్థాపిస్తారు సార్ అంటే 1861 కాలంలో స్థాపిస్తారు. మరి వార్తాపత్రికను ఎవరు స్థాపిస్తారు సార్ అంటే మనకు కేశవ చంద్రసేన్ అనే ఒక వ్యక్తి స్థాపిస్తారండి. ఓకేనా. థ్యాంక్ యూ.